హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరందరూ ఎంఎన్ కార్టూన్లో స్టోరీ ఇంకా రావట్లేదని ఎదురు చూస్తున్నారు కదా, అందుకేనండి వచ్చేసాం. మంచి స్టోరీని అయితే పట్టుకొని వచ్చేసాం ఫ్రెండ్స్. లేటు అయినా కూడా లేటెస్ట్ స్టోరీతో వచ్చేసాం ఫ్రెండ్స్. అందుకే మీరు చాలా ఎంజాయ్ చేస్తారని మేమైతే అనుకుంటున్నాం. వీడియో అయితే లెంత్ బాగానే ఉంది. చూసి మీ అభిప్రాయాలను అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆలపుల విజయలక్ష్మికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బిలేటెడ్. మేము వీడియో చేయలేకపోయాం కదండి, సారీ. మీకు విషెస్ ఇప్పుడు చెప్తున్నాము. లేట్ అయినా కూడా మీరు ఏమనుకోరని అనుకుంటున్నాం ఫ్రెండ్స్, మమ్మల్ని క్షమించాలి. పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా తరపున, లత తరపున శుభాకాంక్షలు అండి. మళ్ళీ పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మా ఎంఎన్ కార్టూన్ ఫ్యామిలీ తరపున, అందరి తరపున మీకు శుభాకాంక్షలు అండి. ఎవరైతే మీరు మెసేజ్ చేశారో, కామెంట్ చేసిన వాళ్ళకి మేము మొన్న వీడియో చేయలేకపోయాం కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం బిలేటెడ్గా, ఏమనుకోకండి. వీడియో అయితే చాలా బాగుంది, మీరు ఎంజాయ్ చేస్తారని పక్కా అనుకుంటున్నాం మేము. చూసి ఎలా ఉందనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయకుండా అయితే వెళ్ళిపోకండి ఫ్రెండ్స్. గంగకి ఏం జరిగింది, లావణ్య లతకి హాని తలపెడుతుందా అనేదే ఈ స్టోరీ ఉండబోతుంది ఫ్రెండ్స్. మీరు చూసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. శ్రీధర్ని అయితే చాలా మంది తిట్టుకుంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి. లతను మెచ్చుకుంటున్నారు, గంగను మెచ్చుకుంటున్నారు. మీకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంటింటి రామాయణం 105 వెళ్ళిపోదాం పదండి స్టోరీలోకి. అరే చిన్ను, నీ దగ్గర 20 చాక్లెట్లు ఉన్నాయనుకో. నా దగ్గర ఒకటే చాక్లెట్ ఉంది. నేను ఎందుకు అనుకోవాలి? నేను అనుకోను. అరే అనుకోరా, నీ తాత సొమ్ము ఏమైనా పోతుందా? అనుకో. సరేలే అనుకున్నాను గానీ ఏంటో చెప్పు. నీ దగ్గరున్న 20 చాక్లెట్ల నుంచి 10 తీసేస్తే ఎన్ని ఉంటాయి ఇంకా? 40 ఉంటాయి. అదేలా? నువ్వు కూడా అనుకోరాదు, నీ అవసరం ఏమైనా పోతుందా? ముసలోడు నాతోనే పెట్టుకుంటాడా? ఏమయ్యా అట్లా నోరు తెరుచుకొని ఉన్నావు? ఈగలు పోతాయి నోట్లోకి. వాడు భూమికి జానరే ఉన్నాడు కానీ మస్తు హుషారు ఉన్నాడే నా మనమడు. ఏం హుషారు చూపించిండేంటి అంతగానో మురిచిపోతున్నావు మనమని గురించి? వాడికి ఒక లెక్క అడిగాండి. ఏంటో నన్ను కూడా అడగండి, నేను కూడా చెప్తాను. నీ దగ్గర 40 చీరలు ఉన్నాయనుకో. నా దగ్గర 40 చీరలు ఎక్కడున్నాయండి? 20 చీరలేగా ఉన్నాయి. ఇదొక పిచ్చి మా లోకం. నేను ఒకటి అడిగితే ఇదొకటి ఊహించుకుంటది. ఏదో లోపల గురుగుతున్నారు, చెప్పండి బయటకు. అదే నేను అడిగే క్వశ్చనే అది. నీ దగ్గర 40 చీరలు ఉన్నాయనుకో. అనుకో, ఉదాహరణకి మాత్రమే అనుకో. నీ దగ్గర ఇప్పుడు 40 చీరలు లేకపోతే షాపింగ్ చేపిస్తావా ఏమి ఇప్పుడు? సరేలేండి అనుకుంటాను. అయితే ఏంటి? 40 చీరలో నుంచి 20 చీరలు దానం ఇచ్చావనుకో. నాకే గతి లేవు, ఇంకా వేరేలకు దానం ఇస్తానా నేను? అది కూడా 10 చీరలు ఇస్తానా? మీరు మంచోళ్ళేనండి. ఆహా, భలే ఉన్నారు. వారి దేవుడో, దీని క్వశ్చన్ అడుగుడు ఏమో గాని నా బుర్ర తింటుందిరా బాబు. దీని క్వశ్చన్ అడిగే బదులు నీళ్ళని బాయిలో దూకింది నయము. నీకో దండమే బాబు. నిన్ను క్వశ్చన్ అడిగే బదులు నేనే సప్పు చేయక వెళ్ళిపోయింది నయము. నాకేం తెలియదు, నిన్నేమీ అడగలేదు. నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా నా వల్ల కాలే నర్సి. నాతో గెలవలేక వెళ్ళిపోతున్నాడు. అసలు ఏం క్వశ్చన్ ఏమో, ఆయనకు అడగడమే తెలియదు అసలు ఎలా అడగాలనేది. తింగరి మొగుడు. ఏంటి బంగారం, ఏం ఆలోచిస్తున్నావే పడుకోకుండా? అట్లా సడన్ గా లేసావు నిద్రలో నుంచి? ఏమోనండి, నాకేం అర్థం కాకుండా ఉంది. నా మనసుకి ఏదో కీడు శంకిస్తుందండి. ఏవేవో పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయండి. మళ్ళీ ఏంటి అన్ని నెగిటివ్ ఆలోచించడం మానేయమని చెప్పాను కదా నీకు, అర్థం అవ్వట్లేదా? అయినా అబ్బా లేదండి, నేనేం ఆలోచించట్లేదు. కళలు వస్తున్నాయి. కళలో నుంచి సడన్ గా మెలకు వచ్చేసిందండి. ఈ బుర్రలో అన్ని అలాంటి ఆలోచనలే ఉంటాయి, ఇంకేముంటాయి చెప్పు? మంచి ఎప్పుడు ఆలోచిస్తావని నువ్వు? అయ్యో, నన్నే అంటారు ఏంటండి? మనకేదో జరగబోతుందని కళ వచ్చిందండి. మన బిడ్డకి ఏదో జరగబోతుందని ఎవరో మనల్ని వెంటాడుతున్నట్టు కళ వచ్చిందండి.
నీ పిచ్చి కానీ నాకేం అర్థం కాదు లత. నువ్వేం ఆలోచిస్తావో ఏమో ఏం అర్థం కాకుండా ఉంది నాకు. మంచి కలలుగానే అంటూ ఉంటే ఇగో ఇన్ని పోస్టర్లు అతికేసాను చిన్నపిల్లల్ని చూసుకుంటూ మంచి మంచి కలలుగానే అని చెప్పాను. నువ్వేమో అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి కలలు కంటూ ఉంటావు. ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది నాకు. తల కొట్టుకుంటున్నాను నేను రోజు నీతో నేగలేకపోతున్నాను. అదేంటండి మీరు నన్ను అంటారేంటి? నాకు అర్థం కాదు. మరి నిన్ననకుండా ఎవరిని అనాలి? కలలు కనేది నువ్వు. మంచి కలలు కనాలని. ఈ టైంలో నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యొద్దే. చెప్పినా కూడా అర్థం కదా నీకు? అయ్యో మీరు అసలు ఏం ఆలోచిస్తున్నారండి? కళ వచ్చిందని చెప్పడం కూడా తప్పేనా? నువ్వు ఏది ఆలోచిస్తే అదే కళ వస్తుంది. ఊరికేనే వస్తుందా? మీరు త్రిషను పెళ్లి చేసుకుంటా అని ఊహించుకుంటారండి. సపోజ్ చెప్తున్నాను. ఇంకా మీరు త్రిషను పెళ్లి చేసుకున్నట్టు కళ వచ్చేస్తుందా? అబ్బో ఇది కూడా లాజిక్లే మాట్లాడుతుంది. ఏంటి చెప్పరేంటండి? అలా కాదే, నువ్వు స్టార్టింగ్ నుంచి కూడా అంతే నెగిటివ్ గా ఆలోచించడం. నాకు ఏదో అయిపోతుందండి, నాకు ఈ రోజు ఏదో అయిపోతుందండి ఇలా మాట్లాడుతుంటావు. నువ్వు టెన్షన్ పడ్డది కాక నన్ను టెన్షన్ పెట్టి చంపుతున్నావు. ఎప్పుడు నన్నే అంటారండి మీరు. నేను ఎందుకు నెగిటివ్ గా ఆలోచించాను? కళ వచ్చింది, ఆ కళ గురించి చెప్తున్నాను. ఏదో తరుముతున్నట్టు, గంగకి ఏదో అయినట్టు, నాకేదో అవుతున్నట్టు కళ వచ్చిందండి. రియల్ గా చెప్తున్నాను. నాకు భయం వేస్తుందని అది నీకు చెప్తుంటే నువ్వేమో అలా మాట్లాడుతున్నావు. అయ్యో బాధపడకే, ఏడవకే. నీ ఏడుపు నేను చూడలేనే బంగారం, ఏడవకు. సరేలే నాదే తప్పు. ఓకేనా? నీకు ఒక కథ చెప్పనా? పండి మళ్ళీ నన్నే తిడతారు. మళ్ళీ కథ చెప్తానని చెప్పి నన్ను బుదగిస్తున్నారు. పండి నేనేం మాట్లాడను మీతో. సారీ డియర్, సారీ లత బంగారం. నీకు మంచి కథ చెప్తాను. మనలాంటి కథనే అనుకో, సరేనా? నీకు ఇప్పుడు ఏం కథ చెప్పాలబ్బా? ఏదో ఒక కథ చెప్పాలి దీనికి. ఇప్పుడు దీన్ని ఆ మాయలో నుంచి బయటకు తీసుకురావాలంటే ఏదో ఒక కథ చెప్పాలి. ఇంకా ఆపవే, కథ స్టార్ట్ చేస్తున్నాను. ఆపు, నీ అలక ఆపు. గాని నేనేం కథ చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. కాదే, కథ కాదు గాని పొడుపు కథలు చెప్తాను. పొడుపు కథలు తెలిస్తే ఆన్సర్ చెప్పు, లేదంటే మన సబ్స్క్రైబర్స్ చెప్తారు. సరేనండి, అడగండి, తెలిస్తే చెప్తాను. రాజుగారి తోటలో రోజా పూలు, చూసేవారే గాని కోసేవారు లేరు. ఏంటది? చెప్పుకో చూద్దాం. రాజుగారి తోటలో రోజా పూల, చూసేవారే గాని కోసేవారు లేరా? ఏంటబ్బా, నాకు తెలియట్లేదండి. మీరే చెప్పండి. నేను చెప్పనుగా. ఏమండోయ్ మీకే ఈ పొడుపు కథకి ఆన్సర్ తెలిస్తే చెప్పండి. ఎవరు తెలివైన వారో చూస్తాము. కామెంట్ ఫస్ట్ ఎవరు చేస్తారో గమనిస్తాం మేము. వాళ్ళ పేరును కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మెన్షన్ చేస్తాము. బాగున్నాయండి పొడుపు కథలు. ఇంకోటి అడగండి ప్లీజ్. ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసి అన్నం తింటుంది. ఏంటది? చెప్పుకో లత. ఆకు వేసి అన్నం పెడుతుందా? ఆకు తీసి అన్నం తింటుందా? ఏంటండి చెప్పండి మీరే. నాకు అస్సలు మీరు అడిగేటి ఒక్కటి కూడా తెలియట్లేదండి. ఏమొద్దు, ఒక్కటి కూడా చెప్పట్లేదేంటి? మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ కి అడుగుదాం, వాళ్ళు ఎవరు చెప్తారో చూద్దాం. ఏమండి మీరు చెప్పగలుగుతారా? ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసి అన్నం తింటారు. ఏంటో చెప్పుకోండి చూద్దాం. ఎవరు తెలివైన వారో. పద్మజ గారు, లత గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఏమండి సోనీ స్మైలీ, చెప్పండి చూద్దాం. ఎవరు చెప్తారో వాళ్ళ పేరు నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాం. మన సబ్స్క్రైబర్స్ తక్కువ అంచనా వేస్తున్నారా ఏంటి మీరు? ఖచ్చితంగా చెప్తారు చూడండి. ఇప్పుడు ఇంకొకటి అడుగుతాను, బాగా ఆలోచించుకొని సమాధానం చెప్పు. ఒక బస్ స్టాండ్ లో చూడలేనివాడు, వినలేనివాడు, నడవలేనివాడు ముగ్గురున్నారు. అలాగే మాట్లాడలేనివాడు కూడా ఉన్నాడు. అంతలో బస్సు వచ్చింది. ముందుగా బస్సును ఎవరు ఆపుతారు? చెప్పుకోలేత చూద్దాం. ఈ ఆన్సర్ నేను చెప్తానండి. ఏంటంటే చూడలేని వాడు ఉన్నాడు కదా, అతనికి చెవులైతే వినిపిస్తాయి. వినలేని వాడు ఉన్నాడు కదా పక్కన, ఆ చూడలేని వాడు వింటాడు బస్సు సౌండ్. వినలేని వాడికి చెప్తాడు చెయ్యి సైరతో. అదే నడవలేని వాడిని ఇద్దరిని తీసుకొని, మాట్లాడలేని వాడిని తీసుకొని సైర చేసి బస్సు వచ్చిందని చెప్తారు. ఇంకేంటి?
అయితే లత చెప్పింది మీకు కూడా తెలిస్తే మీరు చెప్పండి, లత చెప్పింది కరెక్టా రాంగా అనేది చెప్పుకోండి చూద్దాం ఫ్రెండ్స్. మాకు నిద్ర రావట్లేదు, లతకేమో పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయంట అని ఇగో ఈ పొడుపు కథలు అడిగి దాని మైండ్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా మీకు తెలిస్తే ఆ పొడుపు కథకి ఆన్సర్ చెప్పండి. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ పొడుపు కథ అడగబోతున్నాను లత, నువ్వు ఖచ్చితంగా ఇది చెప్తావని అనుకుంటున్నాను. చెప్తావా లేదా చూద్దాం మరి. సరేనండి, తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను. ముగ్గురు అన్నదమ్ముళ్ళు రాత్రింపగళ్ళు నడుస్తూనే ఉంటారు, ఏంటో చెప్పుకో చూద్దాం. ఓ, నాకు తెలుసు ఈ క్వశ్చన్ కి ఆన్సర్. అది తెలిస్తే ఇంకెందుకే బుర్ర తక్కదానా, చెప్పు. గడియారంలో ముళ్ళులు. నేనొకటి అడుగుతానండి, చెప్తారా? ఓ ఖచ్చితంగా చెప్తాను, అడుగు అడుగు. ఊరందరికీ ఒకటే దీపం, ఏంటో చెప్పుకోండి చూద్దాం. ఓ సింతేనా, ఇంకేంటి చందమామ. ఆ, మీరు చెప్పేశారండి. సరే సరే, ఇంకోటి అడుగుతాను, ఇదైతే చాలా గొట్టుగా ఉంటుంది, మీరు అస్సలు చెప్పలేరు. అడగవే అడుగు, నువ్వేది చెప్పినా చిటికెలో చెప్పేస్తాను. ఐదుగురిలో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు, ఏంటో చెప్పుకోండి చూద్దాం. ఇదంట గొట్టు క్వశ్చన్ అంట, ఓసి పిచ్చిదానా చిటికన వేలు. సరే సరే పద, ఇంకా చాలా టైం అయింది కానీ పడుకుందాం, నిద్రపోదాం. ఇప్పటిదాకా మేము అడిగిన కొన్ని పొడుపు కథలకు ఆన్సర్ తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఎంఎన్ కార్టూన్ కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మొత్తం లత తినే అన్నంలో కలిపేస్తే ఒక పని అయిపోద్ది. ఈ రాత్రికి పని పూర్తి చేసుకొని శ్రీధర్ని కలిసి డబ్బులు తీసుకొని నేను లక్షాధికారిని అయిపోతాను. ఇన్ని రోజులు అసలు ఇంత మంచి ఛాయిస్ వస్తుందని తెలీదు, లేదంటే నేను ఎప్పుడో కోటీశ్వరాలని అయిపోయేదాన్ని. అబ్బా, ఎంత మంచిగా ఎంత ఈజీగా 10 లక్షలు సంపాదించుకుంటున్నాను. లావణ్య, అమ్మో, రాజు వస్తున్నట్టున్నాడు. వాడి కండ్లు ముందే పాము కండ్లు, అన్నీ కనిపెట్టేస్తాడు. త్వరగా ఇది ఎక్కడ నన్ను దాపెట్టాలి. లావణ్య, చెప్పండి రాజా గారు. వంట పూర్తయినట్టేనా లావణ్య? ఎందుకంటే లతకు త్వరగా ఫుడ్ పెట్టాలి, డాక్టరు టైం టు టైం మెయింటెనెన్స్ చేయమన్నాడు ఫుడ్, అందుకే లేట్ అవుతుందని చెప్పేసి వంట అయిందా లేదా అని చూద్దామని వచ్చాను లావణ్య. పూర్తయితే మరి లతక్కకు అన్నం తీసుకెళ్దామా? పూర్తయింది రాజా గారు. సరే మరి తీసుకెళ్దామా? మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను కదా రాజా గారు, మీకెందుకు శ్రమ? లేదమ్మా, నువ్వు ఒక్కదానివే అవన్నీ ఎలా తీసుకెళ్తావు? మళ్ళీ అక్కడికి అన్ని తీసుకెళ్ళాలి కాబట్టి ఇక్కడికి రాలేదు కదా లత, అందుకే నేను కూడా నీకు సహాయం చేస్తానులే. తీసుకో, ఏమేం కావాలో చెప్తాను. వీడేంటి గజ్జి పిట్ట పట్టుకున్నట్టే పట్టుకుంటూ తీసుకెళ్దామని అంటాడేంటి? నేను తీసుకెళ్తాను కదా, ఎందుకురా, నీకు డౌట్ వచ్చిందా ఏమి? ఏమైంది లావణ్య, నోట్లో మాట్లాడుకుంటున్నావు? నాకు అర్థం కాలే, ఏంటో చెప్పు.
లేదు లేదు రాజా గారు, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను, మీకెందుకు శ్రమ అని అంటున్నాను రాజా గారు, మీకు వినిపించలేదు. లేదమ్మా పద, నేను పట్టుకొస్తాను. ప్లేట్లు, కర్రీసు, అన్నము అన్నీ తీసుకొని వెళ్ళాలంటే ఒకదాంతో అవ్వదు కదా. పద తీసుకెళ్దాం. లేదు రాజా గారు, మీకెందుకు శ్రమ, కర్రీ కూడా ఇంకొంచెం ఉడకాలి, అందుకని కొంచెం వెనక్కి అవుతున్నాను. నేను తీసుకొస్తానులేండి, రోజు తీసుకెళ్ళాను కదా, అలాగే తీసుకెళ్తాను. అయ్యో దాందేముందమ్మా, హెల్ప్ చేయడంలో తప్పేముంది చెప్పు. అన్నీ ఒక్కదానే తీసుకురాలేదు కదా, అందుకే తీసుకొస్తాను అన్నాను. కర్రీ ఇంకా ఉడికేది ఉందైతే కొద్దిగా ఆగుతానులే. ఏమండి? ఆగో లత పిలుస్తున్నట్టుంది, ఉండు మళ్ళీ వస్తాను నేను. అబ్బా, కొద్దిసేపు చెమటలు పట్టించాడు కదా, ఈ పని అవుతుందా లేదా, ఈరోజు మళ్ళీ వస్తానంటాడేటి. దేశం మీద ఎవ్వడికి పెళ్ళాం లేనట్టు వీడికి పెళ్ళాం ఉన్నట్టు, అబ్బబ్బా మామూలుగా ఓవర్ చేయడు. 24 అవర్స్ పెళ్ళాం పక్కలోనే కూర్చొని ఉంటాడు. ఆ గజ్జి పిట్టగాడు మళ్ళీ వచ్చేలోగా నేను అనుకున్న పని పూర్తి చేయాలి. ఏమే పోషక్క, అయిందా పని? ఏం పని, ఇక ఉడకబెట్టుడు, తినుడు, పడుకునుడు, గంతే అయిపోయినట్టే కదా ఇక వంట. మరి ఇంకేం చేస్తావే గీ వయసులో నువ్వు? కోపల పని కొయ్యేది ఉందా, కట్టెలు కొట్టని కొయ్యేది ఉందా? నాకేం శాతం అవుతుంది చెల్లా, ఏం శాతం కాకుండా అయిపోయే. మా ముసలోడేమో 16 ఏళ్ళ పడిసి పిల్లోనిలాగా ఊరి మీద తిరగని కొయ్యిండు. ఇక వంట చేసి ఆ ముసలోడి కోసం ఎదురు చూడాలి. ముసలిగాడిది గాడు తిరుగుతూనే ఉంటాడు. ఇక ఊకే ముసలోని మీదనే ఆరిపోసుకుంటది ముసలిగాడిది. మొన్న శ్రీమంతం కాడికి రాలేవేమే, మరి అందరు వచ్చిరు గల్లిలా. చెప్తారు చెల్లా, నేను పనికి రాకుండా అయినా శాత కాకుండా అయింది. మీరు పోయిరు కదా, బాగానే తినొచ్చినట్టున్నావు కదా, తిన్న నుంచి లోట పట్టుకొని పోయినట్టున్నావు కదా, ఇంకేమది నన్నోడు కానేటట్టున్నాడు. బాగా తిని తీసుకవేమా, బాగా మెసికిరు తినుడు. ఇక గిఫ్ట్లు అవన్నీ మాకు తెలివే కదా. ఏమంటున్నావే, ఇనస్తలేదు. ఇక దావత్ పోయి తినకుండా స్తారే పోషక్క, తినొచ్చినా. ఎందుకు తిరిగావే, పీనుగులు మింగటానికి ఏనుగులు అడ్డమా అన్నట్టు నీకేమడ్డమే, అన్ని మింగుతావు మళ్ళా తినట్టే ఉంటావు. ఎప్పుడు మంది మీద ఆరిపోసుకునుడే, మళ్ళీకి ఇంకేం పని ఉండదు. ఇక ఇది ముసలి ముఖంది లోపలనే గులుగుతుంది, ఏమోదో ఏమో నాకు వినిపిస్తనే లేదు. అవునే పోషక్క, ఆ శ్రీధర్ గాడు ఎక్కడ పోయినట్టే కనిపిస్తనే లేనంటున్నారు. వచ్చిండు అంటున్నాడు ఊర్లోకి, మళ్ళా పోయిండు అంటున్నాడు. ఎవ్వరు కరెక్ట్ గా చెప్తలేరు. అసలు ఎటు పోయినట్టే పోషక్క వాడు? గట్ల అంటవేమే పోషక్క, గట్ల తిడుతున్నావు, ఏమైంది? ఏ ఆరిత మాత్రం మంచిదే పోషక్క. నిన్న రాత్రి మా పంతులకు కనబడ్డాడటనే పోషక్క. దబదబా బైకు స్టార్ట్ చేసుకొని సందులకెంచి గొంతులకెంచి పోతున్నాడట. చీకటైనాక నిన్న అంగడి పోయి నుండే మా పంతులు వచ్చేటప్పుడు తోవలో కనబడ్డాడట. ఇక దొంగోలే తయారైందట, మొత్తం గడ్డం గిడ్డం పెంచుకొని ఇక దొంగతనాన సందులకెంచి గొంతులకెంచి పోతున్నాడటనే. మరి దొంగతనం చేయలేడు వాడు, తప్పు చేయనప్పుడు మరి ఊళ్ళకి రావచ్చు కదా, దొంగలాగా ఎందుకు తిరుగుతున్నాడంటవే? దొంగ పని చేసినానికి ముఖం ఎట్లుంటది మరి? పోరిని చంపాలనుకున్నాడు వాడు, తప్పు చేసింది కాబట్టి వాడు దొంగతనాన తిరుగుతున్నాడు. ఆగో కూరగాయలు వచ్చినట్టున్నాయో, కూరగాయలయ్యా, ఉండు వస్తున్నాము. పోయేస్తానే పోషక్క, మరి కూరగాయలు తీసుకోవాలి. నేను కూడా తీసుకోవాలి చెల్లా, వస్తున్నప్ప, నేను కూడా 2 కూరగాయలు తీసుకుంటా. సోరకాయ, బీరకాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, మందు కొట్టని, పురుగు పట్టని, రండమ్మా రండి, ఫ్రెష్ పోతే దొరకవు, రావాలి. ఫ్రెష్ పచ్చిమిర్చి, కారం ఉంటది, వారం ఉంటది, రండమ్మా రండి, మీ ఇంటి ముందుకే వచ్చా. అమ్మలక్కలు ముచ్చట్లు ఆపేసి కూరగాయలు కొనుక్కోండి, పోతే దొరకవు, రండమ్మా రండి. వంకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, ఉల్లిగడ్డ, తాజా ఆకుకూరలు మీ ముందుకే వచ్చాం, మీ ఇంటి ముందుకే వచ్చాం. రావాలమ్మా అక్కలు, చెల్లెన్లు, తమ్ముళ్ళు, రావాలి. ఏమే జోగన్న, ఈ వ్యాపారం పట్టినవా? అగో గిర్నేమాయే.
పంతులు కూరగాయల బండి ఉంటది, గిర్ని ఉంటది, అన్ని ఉంటాయి. రారా ఫ్రెష్ ఫ్రెష్ కూరగాయలు, ఎలాగో మటన్ చికెన్ తిననే తినవు, కూరగాయలు ఫ్రెష్ ఫ్రెష్ వండుకొని తిందురా. ఆగో మా ముసలిదానికి ముచ్చట వచ్చినట్టున్నది, కూరగాయలు పిలుస్తున్నది. ఆగు ఆగు. మస్తు ఓపికన్నదే జోగన్న నీకు. అటు గిర్ని పోనీయవు, ఇటు కూరగాయలు పోనీయవాయే. మరి ఏం చేయమంటావు పంతులు, కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు. ఇక నా ఒక్క జీవి కోసమైనా బతకాలి కదా. అక్కడ గిర్ని నడుస్తలేదని ఇక్కడ కూరగాయలను చూస్తున్నాను. గిర్ని టైం ఏమో రాత్రిలా, కూరగాయలేమో పగలు. బాగుంది జోగన్న నీ వ్యాపారము, సూపర్ సూపర్. అమ్ముకో అమ్ముకో. నీకేం పంతులు, సంపాదించే కాలంలో బాగానే సంపాదించినావు. ఇక పెళ్లిళ్ళు పేరంటాలు చేసి వెనక్కేసుకున్నావు. పెళ్లిళ్ళు చేయాలి, ఇక లక్షలు లక్షలు సంపాదించాలి. ఒక్కో పెళ్లి చేయాలన్నా 30-40 వేలు గుంజుతుంటివి. ఇక ఇప్పుడు చేత కాకుంటున్నవేమో, అప్పుడు వెనకేసిందే మస్తున్నది. పో పో పో. చెప్పండి అమ్మా, ఏం కావాలి? టమాటా ఎట్లా కిలిస్తున్నావు జోగన్న? 100 రూపాయల కిలో అవ్వా. గంత రేటా? చిన్న కథ కాకపాయే, బయట 50 రూపాయల కిలో ఇస్తున్నారు. గాంతలేడు, కుక్కలు కూడా గాంతలేవు, మురిగిపోతున్నాయి ఆ టమాటాలు. బయటనే పోయి తెచ్చుకోవా, నీకెవరు బతిలాడిండ్రు నా దగ్గర తీసుకోమని. ఎట్లా కోండ్రాలు ఇస్తున్నావేమి? అమ్ముకుంటావా, ఇంటికి పోతావా? ఎందుకు పోనవా, అమ్ముకోనే ఇంటికి పోతా. మరి కోండ్రాల కొలిగానికి మిరియాల కారం అంట, కోండ్రాలు తీయబడితివి. మరి 100 రూపాయలంటే 50 రూపాయలకు తెచ్చుకుంటా అంటివి, పోయి తెచ్చుకో అన్నా. తప్ప అవ్వా? ఆకెన్ని కూరగాయలు పడతాయి, ఉన్నమే ఇద్దరం ముసలము. 4 కూరగాయలు అయితే వారం దాకా వాడే. మొన్న అంగల్లో పోయి తెచ్చుకున్నా, 100 రూపాయలల్లనే 4-5 కూరగాయలు వచ్చినాయి. నువ్వేమో టమాటాలే కిలో అనబడితివి, కిలోకు 100 అనబడితివి. టమాటాలు కిలో కాదవ్వా, 100 రూపాయల కిలో అన్నా. ఎట్టింటున్నావు, వినస్తుందా? ఎప్పుడు చెప్పుండవా, నేను పోవాలి. తొందరగా తీసుకోండి. టమాటా 50 రూపాయల కిలో ఇస్తున్నా, ఇస్తలేవా చెప్పు. 50 రూపాయల కిలో అయితే ఇవ్వనవ్వా, నేను 80 రూపాయల కిలో వస్తాయి లాస్ట్. తీసుకో ఇక. మేము తినంగానే పోసావా, నువ్వు రోజు మటన్ చికెన్ అయినా తింటావు, మేము తినం కదా, మేము కూరగాయలే తిని బతుకుతాం. ఇగో ఆ ముసలానికి 80 రూపాయల కిలో ఇయ్యు, నాకేమో 60 రూపాయల కిలో ఇయ్యు టమాటాలు. దానికి ఏం తక్కువైందని మస్తున్నది. అది గయ్యాలి గంప, దానికి అట్లనే వేయాలి. సందు దొరికింది ఇప్పుడే, ఛాయస్ మళ్ళీ దొరకదు చూడు. మరి నువ్వు పోయినాక నాతో పడుతుందవ్వా, నేనెక్కడ పెట్టుకుంది తలనొప్పి. పోనక్కడ నాశనమై రా. మళ్ళక్క రా, ఇస్తుందా 80 రూపాయల కిలో. ఏరుకో అవ్వా, ఫ్రెష్ ఫ్రెష్ ఏరుకో, అన్ని ఫ్రెష్ గానే ఉన్నాయి, ఇప్పుడే తీసుకొచ్చిన నేను. నడుస్తున్నదవా, గిర్ని నడిపిస్తా, ఈ వ్యాపారం చేస్తా. కష్టపడి ఊరంతా తిరగాలవ్వా, ఎంతనో కొంత వస్తుంది కదా లాభం. ఇక కష్టపడ్డదానికి ఫలితం ఉంటేనే కదా చేస్తాము. సరే మంచిదవ్వా, ఇగో తీసుకో అవ్వా. మందు కొట్టని, పురుగు పట్టని తాజా తాజా కూరగాయలు, ఫ్రెష్ ఫ్రెష్ కూరగాయలు ఇప్పుడే తీసుకొచ్చిన. రావాలమ్మా రావాలి. మళ్ళీ తిన్నారంటే నా దగ్గరికి వస్తారు, మళ్ళా మళ్ళా కావాలంటారు. రావాలమ్మా రావాలి. అక్కడ ఏముంది క్వశ్చన్? గుండె లోపల ఏముంటుంది? మనిషి గుండె లోపల ఏముంటుందా? గుండె నిండా గుడి గంటలు గొంతులు ఎన్నో మ్రోగుతుంటే, కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలు. అరే నిన్ను చూస్తే
చూస్తే జాలి పడాలను ఆనందపడాలను ఏడవాలని అర్థమైతలేదురా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కింద క్వశ్చన్ ఏముంది, పుట్టిన పిల్లవాడు కుక్క పెట్టి ఏడిస్తే ఏం చేస్తారు? ఏముంది సార్, ఏడ్చే పిల్లని దగ్గరికి పోయా నవ్వయ్య బాబు నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది. లాస్ట్ క్వశ్చన్ ఏమున్నది, మీ సార్ కి ఒక సెలవు కోరుకుంటూ ఒక ఉత్తరం రాయమన్నది. ఏం రాసినవాడు? ఉత్తరాల ఊర్వశి ప్రేమ లేక ప్రేయసి అందమంతా రబోసి కానికి ఇవ్వన అలా ఇలా ఇదంతా వేడి విన్నెలా. గంగకి ఏమైంది? 4 days నుంచి అసలు ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయట్లేదు, మనిషి చాడలేదు. ఒకసారి రాజాను చూసి రమ్మన్నాను ఇంటి సైడ్ వెళ్ళి, అయినా కూడా పొలం పనులు అవి ఇవి అంటూ బర్లను గేదెలను తీసుకొచ్చి పాలమ్మడము అవన్నీ వ్యాపారం పెద్ద పెద్ద తలనొప్పులు పెట్టుకుంటుంది. ఆవులను కొన్నారు, గేదెలను కొన్నారు, ఇవన్నీ పెద్ద పని అయిపోయింది. అంతకుముందే పని ఉండేది ఎక్కువ పాపం, ఇప్పుడు ఇంకా పని అయిపోయింది గంగకి. వీలుగా ఉంటే ఈ 4-5 రోజుల నుంచి రాకుండా ఉంటుందా? అసలు వీలు అవ్వట్లేనట్టుంది. శ్రీమంతంకి వచ్చింది మళ్ళీ రాలేదు పాపం గంగ. ఎంత పని ఉందో ఏమో. ఒకసారి రాజానే వెళ్ళి రమ్మనాలి ఇంటికి. లతక్క రా హరిత, ఉన్నాను. ఆరోగ్యం మంచిగా ఉందా అక్క? పర్వాలేదు హరిత, బానే ఉంది. మరి మంత్లీ చెకప్కి వెళ్ళాలి, వెళ్తున్నావా లేదా హాస్పిటల్కి? బావగారు ఊరుకుంటారా హరిత, తొందరగానే తీసుకెళ్తున్నాడు. ఇంకా నెల రమ్మని డాక్టర్ గారు చెప్పారు. నెల కంప్లీట్ అవ్వకముందే బావగారు తొందర పెట్టేస్తారు. పద వెళ్దాం డాక్టర్ చెకప్కి, పద వెళ్దామని అంటూనే ఉంటారు. ఇప్పటికి 2 సార్లు 3 సార్లు వెళ్ళాము, మళ్ళీ రేపో ఎల్లుండో వెళ్ళి రావాలి హరిత. అదే అక్క, తొలి కాన్పు కదా, తొందరగానే వెళ్ళి చెకప్ చేయించుకుంటూ ఉండాలి. అన్ని మందులు టైంకు వాడాలక్క. నీకు పెద్దవాళ్ళు ఎవరు లేరు, మీ అత్తనేమో అలా ఉంది, ఇంకా ఎవరు చెప్తారు? నాకంతా కొంత అనుభవం ఉంది కాబట్టి నీకు అన్ని విషయాలు నేను చెప్తానులే అక్క, ఎందుకు టెన్షన్. కానీ కొంచెం నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. మరి మా అత్తయ్యకు తీసుకెళ్తున్నాడు హాస్పిటల్కి, నన్ను తీసుకెళ్తున్నాడు. మా అత్తయ్య అయితే అసలు ఈ 4-5 రోజుల నుంచి అసలే లేవట్లేదు. శ్రీమంతం ఫంక్షన్కు కూడా రాలేదు. కొంతమంది అడుగుతున్నారు మీ అత్తయ్య కనిపించట్లేదు, శ్రీమంతం ఫంక్షన్లో మీ అత్తయ్య ఉంటే బాగుండేది అని అంటున్నారు కదా మన సబ్స్క్రైబర్స్ అందరూ. మా అత్తయ్యకి ఆరోగ్యం బాగాలేదండి, మీరు అడుగుతున్నారు, చాలా థ్యాంక్స్. కానీ మా అత్తయ్య కాళ్ళ నొప్పులతో అసలు లేవట్లేదు. అన్నీ ఆమె దగ్గరికే తీసుకెళ్తున్నాము. ఇంకా పని మనిషిని పెట్టుకున్నాం కదా, అన్నీ ఆవిడే చూసుకుంటుంది. 4-5 రోజులకు ఒకసారి మీ అత్తయ్య అలా ఎందుకు? ఆరోగ్యం బాగుండదా మీకు? చూపించాలి కదా మంచిగా అక్క. మీ బావగారి గురించి తెలుసు కదా హరిత, చూపిస్తూనే ఉన్నారు. అన్నీ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు ఆమెని. మొఖాల చిప్పలు కరిగినాయంట ఆమెకు. అందుకే ఈ మధ్య అస్సలు లేవలేని పరిస్థితి అయిపోయింది పాపం. అవును, రాజాబావ గారు చాలా కేర్ తీసుకుంటారు, తల్లి మీదైనా పెళ్ళం మీదైనా. అందుకే బావగారికి మంచి భార్య దొరికింది. అదంతా ఓకే గాని హరిత, మరి శ్రీధర్ ఏమైనా ఆచూకీ తెలిసిందా లేదా? లేదక్క, అసలు తెలియట్లేదు. మా మామయ్య కూడా నిన్న తిరిగి వచ్చారంట, అంత వెతికారంట, ఎక్కడా దొరకలేదంట. ఆయనంతలా ఆయననే ఇంకా తప్పు తెలుసుకొని ఇంటికి వస్తేనే వస్తారేమో, మరి వెతికితే దొరకట్లేదు. ఇక్కడ ఉన్నాడు అని ఎవరో చెప్పగానే అక్కడికి వెళ్ళగానే ఆ ప్లేస్ నుంచి ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నాడు, అసలు ఉండట్లేదు. తప్పు తెలుసుకొని సారీ అడిగితే అయిపోతుంది కదక్క, మీరు క్షమించేస్తారు కదా. అసలు ఇన్ని రోజుల నుంచి ఇంటికే రాలేదా హరిత? ఒక్కరోజు కూడా నీకు ఫోనే చేయలేదా? లేదక్క, నీతో చెప్తున్నాను, నువ్వు నాకు అక్క లాంటి దానవు, నన్ను అర్థం చేసుకుంటావని చెప్తున్నా అక్క. ఒక్కరోజు 2 గంటల రాత్రికి వచ్చిండక్క. వచ్చి డోర్ కొడితే ఎవరో అని తీసి చూశానక్క. చూసేసరికి శ్రీధరు మొత్తము పిచ్చోన్లాగా తయారైపోయిందక్క. గడ్డము మీసాలన్నీ పెరిగినాయి. నేనైతే ఫస్ట్ టైం చూసి షాక్ అయ్యాను. పిచ్చోడేమో దొంగోడేమో అనుకున్నాను, కానీ తర్వాత శ్రీధర్ అని తెలిసిందక్క.
కానీ వచ్చి బావగారి కాళ్ళ మీద లతక్క కాళ్ళ మీద పడి క్షమాపణ అడగండి, వాళ్ళు నిన్ను క్షమిస్తారని చెప్పానక్క. అయినా కూడా రాలేదక్క. ఎంత బతిమాలానో తెలుసా అక్క. అయ్యో, అలా వచ్చి కనీసం మమ్మల్ని పలకరించి ఇలా నాకు తప్పైంది అనుకోకుండా నేను చేశాను, తెలిసి అయితే చేయలేదు, తెలియకుండానే చేశాను అని చెప్పి క్షమించమని అడిగితే ఎంత కఠిన హృదయమైనా కరుగుతుంది కదా హరిత. ఎందుకు అట్లా చేస్తున్నాడు మీ ఆయన? పెళ్ళాం పిల్లలు అవసరం లేదంటనా, తల్లిదండ్రులు అవసరం లేదంటనా, అట్లెందుకు దాచుకుంటున్నాడు? ఏమో అక్క, ప్రతిసారి వచ్చి పోతున్నాడని అంటున్నారు, ఊళ్ళోకి వస్తున్నాడని అంటున్నారు చూసిన వాళ్ళు, కానీ ఇంటికి మాత్రం ఒక్కటే రోజు వచ్చిండక్క. కానీ మాకు అన్యాయం చేసేటట్టున్నాడు అక్క. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో, ఏడుంటున్నాడో, ఏడ తింటున్నాడో. వెళ్ళాం పిల్లలు అవసరమే లేదక్క వాడికి. వాడిది ఎంత కఠిన హృదయం అక్క, ఏమైపోతారో అని కూడా అనుకోవట్లేదక్క. ఇంత బాధపడుతున్నాను నేను. మా అత్తయ్యతో మా మామయ్యతో కూడా నేను అన్ని బాధలు అనుభవిస్తున్నాను అక్క. మా అత్తయ్య అయితే గయ్యాలి, అస్సలు ఓడ్చుకోవట్లేదు. ఏది కూడా తిన్నా ఓర్వదు, కూసున్నా ఓర్వదు. ఏ పని చేయకుండా నేను పడుకుంటాను అక్క. శుద్రాంచకపోతేనే కదా పడుకుంటాను. ఒంట్లో బాగాలేకపోతే కూడా అరుస్తుంది. గయ్యాలి గంపలాగా తయారైపోయింది అక్క ఈ మధ్య. పోనీలే, అలాంటి కఠిన హృదయం గల వాడిని అన్ని గుర్తు చేసుకుంటూ నువ్వెందుకు బాధపడాలి? నువ్వు ధైర్యంగా ఉండు, వాడే వస్తాడు అంత తప్పు తెలుసుకొని. నువ్వేం బాధపడకు, మేమున్నాం కదా. ఏదన్నా అవసరమైతే నన్ను రాజాను అడుగు హరిత, మేము హెల్ప్ చేస్తాం నీకు. వాడు పోతే పోని, ఎక్కడన్నా పోని, వాడే తప్పు తెలుసుకొని వచ్చేదాకా ఊకో నువ్వు. సరే అక్క, ధైర్యంగానే ఉన్నాను, కానీ ఇంట్లో కూడా అంత మంచిగా ఉండాలి కదా అక్క. మా అత్తయ్య దేనికి ఓరవట్లేదక్క. పిల్లగాని మీద వేసి దాని మీద వేసి తిడుతున్నావేందే అని నిన్న వచ్చి నన్ను కొట్టడానికి వచ్చిందక్క మా అత్తయ్య. నా కొడుకుని తిట్టుకునే సత్తా కూడా నాకు లేదా అక్క. అయినా మీ అత్తయ్య బయటకు చూస్తే బాగానే ఉంటది, లోపల ఇలా నలుస్తుందనే విషయం ఎవ్వరికీ తెలీదు. బయట చూస్తే అన్ని నీతులు చెప్తుంది, అందరితో మంచిగా ఉన్నట్టు నటిస్తుంది. మరి ఇవన్నీ నటనేనా? అవునక్క, ఆమె మొత్తం నటనే తెలుసా. లోపల కోడల్ని ఎంత బాధ పెడుతుంది అనేది నాకే తెలుసు. చీటికి మాటికి తిడుతూనే ఉంటుంది. కొట్టుడు ఒక్కటే తక్కువ అక్క. మా మామయ్య కొంత నయం, కానీ మా అత్తయ్యని చాలా ఘోరంగా ప్రవర్తిస్తుంది అక్క. ఈ మధ్య అయితే మా ఆయన తప్పిపోయి నుంచి అయితే ఇక్కడక్కడనేమో నా కొడుకు తప్పు చేస్తే వాడికి ఏదైనా శిక్ష అనుభవిస్తాడు, వాడు ఖచ్చితంగా వాడికి శిక్ష నేనే ఇస్తానని మాట్లాడుతుంది. కానీ లోపల మాత్రం అలా ఉండదక్క, ఇంకో రకంగా ఉంటదక్క ఆమె. బాధపడకే, నీకేమన్నా అవసరమైతే నీకు బావగారు ఉన్నారు, నేనున్నాను. నువ్వు వదిలేయి, అవన్నీ వదిలేయి. నువ్వు బాబుని మంచిగా చూసుకో. ఎప్పుడు వస్తాడో చూద్దాం. చూసినాక అతను వచ్చిన తర్వాత కూర్చోబెట్టి మనం ఇంట్లోనే మాట్లాడదాం. ఈ విషయం లీక్ చేయొద్దు బయటకు కూడా. ఒకవేళ తప్పు చేశాడని అంటే ఇంకా విషయం ఇక రాజానే చూసుకుంటాడు. ఒకవేళ ఆయన తప్పు చేయలేదు, నా తప్పు ఏం లేదని అన్నాడంటే ఇంకా వదిలేస్తాం మేము. కానీ అది ఏదో తెలియాలంటే ఆడు రావాలి కదా, వాడు వస్తేనే కదా తెలుస్తుంది. నువ్వైతే బాబుని ఉంచుకొని ధైర్యంగా ఉండు. నువ్వేం బాధపడకు, అన్ని రాజా చూసుకుంటాడులే. ఎప్పుడు వచ్చిన వారిత? ఇందాకే వచ్చిన బావగారు. కూర్చో, ఎందుకు లేచినావు? కూర్చో. లేదు బావగారు, మీ ముందు ఎంతైనా కూర్చుంటానా చెప్పండి. ఏమైంది? ఏమైనా ఆచూకి తెలిసిందా శ్రీధర్ది? లేదు బావగారు, ఏమీ తెలియలేదు. వాడు ఎక్కడున్నాడు అనేది నాకు ఇంతకు ముందే తెలిసింది. తెలుస్తాను, వాళ్ళు ఎక్కడున్నా మొత్తం బయటకు తీస్తాను, గుట్టంతా బయటకు తీస్తాను. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది మొత్తం బయటకు తీస్తాను. అవునా? ఎక్కడ బావగారు చెప్పండి. చెప్పను, అడ్రస్ అయితే చెప్పను, ఎవరికి చెప్పను, నా పెళ్ళాంకు కూడా చెప్పను. లాస్ట్కి వస్తే వాడు ఎక్కడున్నాడని తెలిసింది కదా, నేనే వెళ్ళి స్వయంగా తీసుకొని వస్తాను. నిజమా అండి? మన ఊర్లోనేనా, వేరే ఊర్లో ఉన్నారా? ఎవరు చెప్పారు నీకు? ఎవరో ఒకరు చెప్పారు లేవే, నీకెందుకే, నువ్వు ఏదాన్ని టెన్షన్గా తీసుకోకు, నేను చూసుకుంటాను కదా. నువ్వు హ్యాపీగా తినే ఉండమన్నాను, నీకు అవన్నీ అవసరమా? సరేనండి.
సరే బావగారు, తీసుకొస్తే ఇక్కడికే తీసుకురండి. జర మీకు దండం పెడతాను, బయటకి ఎవరికి తెలియనీయకండి. ఆయనను ఎలాగోలా నేను మార్చుకుంటాను బావగారు. మీరు ఏమీ అనకుండా కొంచెం తీసుకొని జాగ్రత్తగా ఇక్కడికే తీసుకురండి బావగారు. ఇక్కడ మీ కాళ్ళ మీద పడమని చెప్పాను నేను ఆల్రెడీ. లతక్క కాళ్ళు మొక్కమన్నాను, మీ కాళ్ళు మొక్కమని చెప్పాను. ఎప్పుడో అయిపోతుండే, ఇది క్షమించడం అయిపోతుండే, మంచిగా డ్యూటీకి వెళ్ళిపోతుండే. అసలే వినట్లేదు బావగారు నా మాట అయినా. సరే హరిత, నువ్వేం పికర్ పడకు, నేనున్నా కదా, నేను చూసుకుంటాను. నువ్వు కూడా నాకు ఒక ఆడబిడ్డలాగా. నీ గురించి నాకు తెలీదా? నీ ముఖం చూసే ఇన్ని రోజులు అన్ని వదిలేశాను, లేదంటే ఎప్పుడో ఏదో చేసేవాడిని. కానీ ఆడు నిజంగా అబద్ధం చెప్తున్నాడా, వాడు చేసిన అన్ని తప్పులేనా తెలుసుకోవాలంటే వాడిని తీసుకొచ్చి ముందు మాట్లాడాలి కదా. సరే బావగారు, మా అత్తయ్య మామయ్య కూడా ఈ విషయం చెప్పనా వద్దా మరి? వద్దు, ఇప్పుడు ఏం చెప్పక హరిత, వాడిని ఇంటికి తీసుకొచ్చేదాకా నువ్వేం చెప్పకు వాళ్ళకి. సరే బావగారు, మీరు చెప్పినట్టే చేస్తాను. వెళ్ళొస్తాను బావగారు, వెళ్ళొస్తాను లతక్క. సరే హరిత, నువ్వేం టెన్షన్ పడకని చెప్తున్నారు కదా మీ బావగారు. అన్నీ ఆయననే చూసుకుంటారులే, నువ్వు టెన్షన్ పడకు, బాబుని మంచిగా చూసుకో. అడుగు, నువ్వు తిందు గాని. ఎందుకండి అంత కోపంగా ఉన్నారు? కోపం ఏం లేదే, పద తిందు గాని. ఆ లావణ్య కూడా వడ్డీ అని అవసరం లేదు, వడ్డించుడు మాత్రం నేనే వడ్డిస్తాను అని చెప్పేశాను ఆమెకు కూడా. వంట చేసుడు మట్టికే నీ పని, వడ్డించుడైతే నేను వడ్డిస్తాను నా భార్యకి అని చెప్పాను. సరే అన్నది ఆమె కూడా. పద తిందాం. మా ఆయన ఎందుకో ఇంత గరంగా ఉన్నారు, కారణం ఏమై ఉంటదంటారు? చాలా నాళ్ళకి నన్ను చూడాలనిపించిందన్నమాట నీకు. సర్లే గాని నీ కోడలే నాకు పరిచయం చేయవా? ఇదిగో కోడలు పిల్ల, ఇక్కడ రామ్మ ఒకసారి. అత్తయ్య గారు, ఇదిగో నా స్నేహితురాలు. ఏమ్మా, పెద్దోళ్ళకు నమస్కారం పెట్టాలని జ్ఞానం కూడా లేదా నీకు? నమస్కారం ఆంటీ. వెళ్ళి మా ఇద్దరికి కాఫీ పెట్టి తీసుకురా అమ్మా. అత్తయ్య గారు, ఇంట్లో పాలు కాఫీ పొడి లేవు. అమ్మో, ఏదుంటది తీసుకురావాలి గాని తిరిగి అత్తయ్యకి ఎదురు సమాధానం చెప్తారా? నేనెక్కడ చూడలేదమ్మా. ఈవిడెవర్రా బాబు, మా గయ్యాలి అత్త కన్నా డేంజర్గా ఉంది. ఇంట్లో ఏవో ఒకటి ఉంటాయి కదా, బిస్కెట్లు ఏవో తీసుకురా, ఏవైనా పర్వాలేదు, వెళ్ళు. A few moments later. అత్తయ్య గారు తీసుకోండి. ఏంటి బిస్కెట్లు ఏదో తేడాగా ఉన్నాయి? కోడలి పిల్ల, ఇవి ఏం బిస్కెట్లమ్మా, టేస్ట్ వెరైటీగా ఉన్నాయి. కుక్క బిస్కెట్లు అత్తయ్యా. మాకు కుక్క బిస్కెట్లు ఇస్తావా? నేనే కదా ఏదుంటే తీసుకురమ్మన్నారు. అయితే మాత్రం కుక్క బిస్కెట్లు తీసుకొస్తావా? అసలు నువ్వేమనుకుంటున్నావు, మమ్మల్ని కుక్కలు ఇయ్యేద్దామనుకుంటున్నావా? అత్తయ్య గారు, కుక్కలతో కంపేర్ చేసుకోకండి, కుక్కలు ఫెయిల్ అవుతాయి.